ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. అంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. అగజా ఆనన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే. తల్లి నిన్ను దలంచి పుస్తకము చేతన్భూనితిన్ నీవు నాయులంబందున నిల్చి జృంభణముగా నుక్తుల్ సుశబ్దంబుల్ శోభిల్లం పల్కుము నాదు వాక్కునను సంప్రీతిన్ జగన్మోహిని పుల్లాబ్జాప్టి సరస్వతి భగవతి పూర్ణేందు బింబాననా. హ్రీంకారాసన గర్భితానలశిఖాం సౌక్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాంబరధారిణీం వరసుధా దౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం సద్భూషితాం ఉజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరకళాం శ్రీచక్రసంచారిణీం. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. అందరికీ నమస్కారం. నా శ్రీలలిత అనే యూట్యూబ్ ఛానల్కి మీకందరికీ సుస్వాగతం. ఈ ఛానల్లో మనం శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలో ఉండేటువంటి అమ్మవారి నామాలకి అర్థాల తాలూకు వివరాలు తెలుసుకుంటున్నాము. కిందటి భాగంలో మనం 38వ శ్లోకం నుంచి 40వ శ్లోకం వరకు వాటిల్లో ఉన్నటువంటి 99వ నామం నుంచి 111వ నామం వరకు గల 111 వరకు గల నామాలకి అర్థాల తాలూకు వివరాలు తెలుసుకున్నాము. ఈ భాగంలో 41, 42 శ్లోకాల్లో ఉన్నటువంటి నామాలకి అర్థాలు తెలుసుకుందాం. ఈ భాగంలోకి ప్రవేశించే ముందు కిందటి భాగంలో మనం నేర్చుకున్నటువంటి ఈ 99 నుంచి 111 వరకు నామాలని ఒకసారి గుర్తు చేసుకుని ఈ భాగంలోకి ప్రవేశిద్దాం. 99వ నామం మూలాధారైక నిలయ. మూలాధారమే అమ్మ నివాస స్థానంగా ఉంటుందని చెప్పేసి, శివుడు శిరస్సులో ఉంటాడు, శిరస్సు పైభాగాన్ని ఉంటాడని, మూలాధారంలో అమ్మ ఉంటుందని చెప్పేసి ఈ రెండింటినీ అనుసంధానం చేసే సుషుమ్న కాబట్టి అమ్మ శివుడిని దిగి వచ్చి సృష్టి చేసి మళ్ళీ పైకి వెళ్ళి తిరోధానం చేస్తుంది అని చెప్పేసి తెలుసుకున్నాం. తర్వాత 100వ నామం అయినటువంటి బ్రహ్మగ్రంథి విభేదిని. ఈ బ్రహ్మగ్రంథిని అమ్మ భేదిస్తుంది. అంటే మాయ వల్ల జగత్తులో బంధించబడిన జీవుడిని ఈ మాయ నుంచి తప్పిస్తుంది అని దీని అర్థం తెలుసుకున్నాము. తర్వాత 101వ నామం మణిపూరాంతరుదిత. అమ్మ స్వాధిష్టానాన్ని భేదించుకుని మణిపూరానికి చేరిన తర్వాత కుండలిని చైతన్యం అక్కడ ఆరాధనా రూపంగా దర్శనమిస్తుంది అమ్మవారు ఉపాసకుడికి అని చెప్పి తెలుసుకున్నాము. ఇక్కడ రత్నాలతో అలంకరించబడిన అమ్మను దర్శించి ఆరాధించుకుంటే ఆ అమ్మ అలా పద్మంలో దర్శనమిస్తూ ఉంటుంది అని చెప్పేసి తెలుసుకున్నాం. తర్వాత 102వ నామం విష్ణు గ్రంథి విభేదిని. అమ్మ బ్రహ్మగ్రంథిని ఛేదించుకుని స్వాధిష్టానం నుంచి
మణిపూరానికి చేరుకొని సాధకుడికి విష్ణు గ్రంథిని భేదిస్తుంది తర్వాత లక్ష్యంగాను. అంటే అంతర్ముఖంగా విష్ణు ఆరాధన చేయాలని చెప్పేసి, విష్ణువే నేను అనేటువంటి భావన కలిగి ఉండాలి అని చెప్పేసి దీని అర్థము. జీవుని నుంచి పరస్పర విరుద్ధమైనటువంటి భావాలు పుడుతుంటాయి కాబట్టి ఆ భావాలని, ఆ ఘర్షణలన్నింటినీ తగ్గించేవాడు విష్ణువు. కాబట్టి అటువంటి విష్ణు గ్రంథిని అమ్మ భేదించి విష్ణువు యొక్క ఆరాధనని అంతర్ముఖంగా చేసేట్టుగా ప్రోత్సహిస్తుంది అని చెప్పి తెలుసుకున్నాము. ఆ తర్వాత 103వ నామం ఆజ్ఞాచక్రాంతరాళస్థ. అమ్మ ఆజ్ఞాచక్రం మధ్యలో ఉంటుందని చెప్పేసి మూలాధారం నుంచి క్రమంగా పైకి వెళుతూ ఊర్ధ్వముఖంగా వెళుతూ ఇక్కడ ఆజ్ఞాచక్రంలోకి ప్రవేశిస్తుందని మేము తెలుసుకున్నాము. ఇక్కడ అలా వెళుతున్నప్పుడు ఆజ్ఞాచక్రాన్ని చేరేటప్పటికి బాహ్యంలోనూ అంతఃకరణల్లోనూ ఉండేటువంటి శుచి, నిష్కామకర్మ నిర్వహణము, ఫలితాలందు ఆసక్తి లేని బుద్ధి, ఇవన్నీ వస్తాయి అని చెప్పేసి తెలుసుకున్నాము. ఆ తర్వాత 104వ నామమైనటువంటి రుద్రగ్రంథి విభేదిని. రుద్రగ్రంథి 2 గ్రంథులుగా ఉంటుంది. ఈ 2 గ్రంథుల్ని అమ్మ స్వాధిష్టానం నుంచి బ్రహ్మగ్రంథిని, మణిపూరకం నుంచి విష్ణుగ్రంథిని భేదించిన తర్వాత ఈ రుద్రగ్రంథిని కూడా భేదిస్తుంది అని చెప్పేసి తెలుసుకుందాము. రుద్రగ్రంథి భేదించడం అంటే ఈ పంచభూతాలు ఉన్నాయి కదా, భూమి జలము ఏవైతే ఉన్నాయో అవి బ్రహ్మగ్రంథి చేతను, అగ్ని దాని యొక్క తేజస్సు విష్ణుగ్రంథి చేతను, వాయువు ఆకాశము రుద్రగ్రంథి చేతను నియమింపబడతాయని చెప్పేసి ఈ వాయువుని ఆకాశంలో చేర్చి ఆకాశ తలంగాలను దాటి చిదానంద స్థితిని చేరుకోవడమే రుద్రగ్రంథి భేదనము అని చెప్పి తెలుసుకున్నాము. ఆ తర్వాత 105వ నామం సహస్రారాంబుజారూఢ. అమ్మ 1000 దళాల పద్మాన్ని అధిష్ఠించి ఉంటుంది అని చెప్పేసి తెలుసుకున్నాము. ఇది మన బ్రహ్మానందం దగ్గర ఉంటుంది అని చెప్పి తెలుసుకున్నాము. ఇక్కడ అమ్మ ఉంది అంటే ఇక్కడ చేరింది అంటే అమ్మ లోకాతీత అని గుణాతీత అని అర్థం అని చెప్పేసి అదే పరమపదము అని శివుడు శక్తి ఉండేటువంటి చోటు అని చెప్పి తెలుసుకున్నాము. ఆ తర్వాత సుధాసారాభివర్షిణి. అమ్మ ఈ సహస్రార కమలం యొక్క కర్ణికాల యొక్క తూడు నుంచి అమృతధారిని వర్షింపజేస్తూ ఉంటుంది. ఆ వర్షింపజేసినటువంటి అది ఆ వెన్నెముక సుషుమ్నాడి ద్వారా మూలాధారం వరకు వ్యాపిస్తుంది. ఎప్పుడైతే ఈ మూలాధారం నుంచి ఒక్కొక్క చక్రాన్ని దాటుకుని పైకి వెళుతూ ఉంటాడో ఈ ఉపాసకుడు, అప్పుడు అన్ని చక్రాలు దాటుకుని పైకి వెళ్ళిన తర్వాత ఈ సహస్రార కమలంలో ఉన్నటువంటి ఈ అమృతాన్ని మూలాధారం వరకు వెనక్కి పంపిస్తుంది అమ్మవారు అని చెప్పేసి తెలుసుకున్నాము. ఆ తర్వాత నామం తటిల్లతా సమరుచి. అంటే మెరుపు తీగతో సమానమైనటువంటి కాంతి కలిగి ఉంటుంది అమ్మవారు అని చెప్పేసి తెలుసుకున్నాము. ఆ తర్వాత షట్చక్రోపరి సంస్థిత. ఈ 6 చక్రాలకి పైన ఉన్నటువంటి సహస్రార పద్మమే అమ్మ యొక్క స్వస్థానం అని చెప్పి తెలుసుకున్నాము. ఆ తర్వాత 109వ నామం మహాశక్తి. అంటే దీనికి 2 అర్థాలు ఉన్నాయని చెప్పి, అమ్మ మహత్తరమైన శక్తి కలిగి ఉందని చెప్పేసి, ఆసక్తి కలిగి ఉంది అని. ఆసక్తి అంటే ఉత్సవ రూపం అని చెప్పేసి, అంటే అమితమైన ఉత్సాహం కలిగి ఉంది అని చెప్పేసి, శివుడితోటి సమయోగానికి వెళ్ళడం కోసం వెళుతుంది కాబట్టి నిత్యం ఆమె ఉత్సవాల్లో ఉంటుందని చెప్పేసి, ఆమెను ఆరాధించిన వారికి అటువంటి స్థితిని అనుగ్రహింపజేస్తుంది అని చెప్పి తెలుసుకున్నాము. ఆ తర్వాత 110వ నామం కుండలిని. గోళాకారంలో సృష్టి నిర్మాణం గావించి ఆ అండాకారాలు అక్కడి నుంచి బ్రహ్మాండం నుంచి పిండాండం వరకు ఉన్నటువంటి సృష్టి నిర్మాణాన్ని అమ్మ చేస్తూ ఉంటుందని చెప్పేసి, మూలాధారంలో ఉండేటువంటి అగ్నిచేదస్సు జీవశక్తే కుండలిని అని చెప్పేసి తెలుసుకున్నాము. ఈ కుండలిని 3.5 చోట్లగా ఉంటుంది అని చెప్పేసి కూడా తెలుసుకున్నాము. ఆ తర్వాత బిసతంతు తనీయసి 111వ నామం. తామరతూడిలో దారాలు ఎంత సన్నగా ఉంటాయో అటువంటి రూపం కలిగి ఉంటుంది, అంటే సూక్ష్మమైన రూపం కలిగి ఉంటుంది అమ్మవారు అని చెప్పేసి దీని యొక్క అర్థము అని చెప్పి తెలుసుకున్నాము. ఈ కుండలిని చైతన్యం యొక్క సూక్ష్మరూపం ఈ తామరతూడిని కనుక మనం ఒక్కసారి విరగ్గొట్టి అంటే భేదించి చూసినట్టయితే దాంట్లో దారాలాగా ఉంటాయి. ఆ దారాలు ఎంత సన్నగా ఉంటాయో అంత సూక్ష్మమైనటువంటి రూపాన్ని అమ్మవారు కలిగి ఉంటుంది అని చెప్పేసి
తెలుసుకున్నాం. ఇంతవరకు కిందటి భాగంలో తెలుసుకున్నాము. ఇప్పుడు ఈ భాగంలో ఈ లలితా సహస్రనామ స్తోత్రంలో ఉన్నటువంటి 41, 42 శ్లోకాల్లోంచి 112 నుంచి 125 వరకు గల నామాల తాలూకు అర్థ వివరాలు తెలుసుకుందాం. 41వ శ్లోకం. భవానీ భావనాగమ్య భవారణ్యకుఠారిక భద్రప్రియ భద్రమూర్తి భక్త సౌభాగ్యదాయిని. ఇది ఈ శ్లోకం మళ్ళీ ఇంకొకసారి చూద్దాం. భవానీ భావనాగమ్య భవారణ్యకుఠారిక భద్రప్రియ భద్రమూర్తిర్భక్త సౌభాగ్యదాయిని. ఈ శ్లోకంలో మొదటి పాదంలో భవానీ భావనాగమ్య భవారణ్యకుఠారిక అని 3 నామాలు, రెండవ పాదంలో భద్రప్రియ భద్రమూర్తి భక్త సౌభాగ్యదాయిని అనేటువంటి 3 నామాలు ఉన్నాయి. వరుసగా ఈ నామాల తాలూకు అర్థాలు తెలుసుకుందాం. భవాని అంటే శివుడిని భవుడు అంటారు. కాబట్టి శివుని యొక్క భార్య కాబట్టి ఆమె భవాని అయింది. ఈ శివుని యొక్క ఈ రూపం, భవుడు అనేటువంటి రూపం జీవరూపమైనటువంటి నీటికి ప్రతీక. అనగా ఈ నీటికి ఆధారమైన వాడు శివుడు. నీటిని నారములు అని అంటారు కూడా తెలుసుకున్నాము. ఈ నారాయణుడన్నా భవుడన్నా కూడా ఒకటే. నారం అంటే ఈ నార నుంచి, అంటే ఈ నీటి నుంచి నరులు ఏర్పడుతున్నారు. అనంతమైన ఆకాశ జలం నుంచి జీవకోట్లను ఏర్పరచడం అమ్మ యొక్క పని. ఆమె ఇచ్చ చేతనే సమస్తం ఆమె నిర్వహిస్తూ ఉంటుంది. అందుచే ఆమె భవుని యొక్క భార్య కాబట్టి భవాని అయింది. ఆమె ఏర్పరిచినటువంటి సమస్తమందు స్థితిభేదము లేకుండా నివసించేవాడు భవుడు. ఆ శివుడు భవుడు, ఆమె భవాని. భవస్య పత్ని భవాని అంటే భవుని యొక్క భార్య భవాని అని చెప్పబడింది. దేవీ పురాణంలో రుద్రో భవో భవః కామో భవః సంసార సాగరః తత్ప్రాణన దియం దేవి భవాని పరికీర్తిత అని చెప్పబడింది. అంటే ఏంటనమాట, రుద్రుడు అంటే భవుడు, కాముడు అంటే సంసార సాగరం, వీనిని జీవింపజేసేది భవాని. వాయుపురాణంలో ఇంకా ఏమన్నాడంటే ఈ భవుడు సకల స్థావర జంగమ స్వరూపుడు అని చెప్పారు. అతని భార్య పత్ని భవాని. వేదవాదుల చేత, దేవతల చేత లోకాల్ని బ్రతికింపజేసేవాడు కాబట్టి అతడికి భవుడని, జలాన్ని జీవింపజేసేవాడు కాబట్టి భవుడని అర్థం వచ్చింది అని చెప్పేసి వాయుపురాణం చెబుతోంది. భవుడు అంటే అష్టమూర్తుల్లో ఒకడు. ఈ భవుడు అష్టమూర్తులు ఏమేమిటి అంటే భవుడు, శర్వుడు, ఈశానుడు, పశుపతి, రుద్రుడు, ఉగ్రుడు, భీముడు, మహాదేవుడు అని ఈ 8 రూపాయలు ఉన్నాయి పరమశివుడికి. ఈ 8 రూపాయల్లోనూ మొదటి రూపం భవరూపం. ఆ భవని యొక్క భార్య కాబట్టి భవాని అయింది. అలాగే భవాని గురించి గౌడపాదుల వారు స్తుతిస్తూ ఇలా చెప్పారట. భవాని శివుని అర్ధాంగి అయినటువంటి ఓ పార్వతి, నీవు సచ్చిదానంద రూపిణివి, పరాకారమైన దేవివి, అమృత లహరివి, అఖండ కాలానికి అతీతురాలివి, నిరాకారవు, నీకు ఎటువంటి ఆకారము లేదు. అంటే ఒక ప్రత్యేకమైన ఆకారంలో ఉండవు, అయినా మాయాశక్తి వలన కల్పించబడినటువంటి ఆకారంతో ప్రకాశిస్తూ ఉంటావు. అటువంటి బిందురూపిణమైనటువంటి నీకు నేను నమస్కరిస్తున్నాను అని చెప్పేసి ఆయన స్తుతించారు. ఈ భవుని జీవింపజేస్తుంది కాబట్టి భవాని అయింది. సృష్టి స్థితి లయాలకి కారణం ఈ లలిత అమ్మవారే. అలాగే స్థానే సర్వే భవాన్యాఖ్య బిల్యకే నామపత్రికే, స్థానేశ్వరం అనేటువంటి ప్రదేశంలో బిల్లపత్రంలో భవానీదేవి ఉంది అని చెప్పేసి పద్మపురాణంలో చెప్పబడింది. ఆ తర్వాత నామం భావనాగమ్య అంటే భావనతోటి అమ్మని చేరుకోగలము. గమ్యం అంటే చేరుకునేటువంటి ప్రదేశం. భావనతోటి అమ్మని చేరుకోగలగము అంటే భజనతోటి కానీ, ఈ స్తోత్రాలతోటి కానీ, ఈ నోములు, వ్రతాలు, పూజలు, ధ్యాన రూపం కానీ
ధ్యాన రూపంతో కానీ అమ్మవారిని భావం చేస్తూ ఉండాలి. సాధన అనన్యంగా ఉండాలి. అంటే ఇంకా సాధన చేసేటప్పుడు అంటే భజన చేసినా కానీ, స్తోత్రాలు చేసినా కానీ, ఈ నోములు, వ్రతాలు, పూజలు ఎప్పుడు కూడాను అమ్మని భావిస్తూ అవన్నీ చేయాలి. అంటే వేరే వాటి మీద దృష్టి పోకుండా వాటి మీదే దృష్టి ఉంచుకుంటూ అవి చేసినట్టయితే అనన్యంగా తను ఉంటుంది. తనకు అతీతంగాను 3 విధాలుగా అమ్మ భావనలో ఉంటుంది అని చెప్పారు. వీటినే సకల, సకల నిష్కళ, నిష్కళ అని 3 స్థితులు అంటారు. ఈ 3 స్థితుల్లోనూ అమ్మని దర్శించడమే సాధన. అదే ఉపాసనతోటి ఒకసారి అమ్మవారి యొక్క అనుభూతి మనకు కలిగినట్టయితే ఆ విషయాన్ని మళ్ళీ మళ్ళీ మనం స్మృతిపథంలో తెచ్చుకుంటున్నట్టయితే కనుక దాన్ని భావన అంటారు. అటువంటి అనుభూతిని మననం చేసుకుంటూ ఉండడమే భావన. ఉపాసనా పంచకాలంటే ఏమిటంటే న్యాసం, జపం, హోమం, అర్చన, అభిషేకాలు. ఇవి 2 రకాలు. భావన అంటే ధ్యానం అని కూడా చెప్పచ్చు. భావన 2 రకాలు. ఒకటి శబ్ద భావన, ఇంకోటి అర్థభావన. శబ్ద భావన అంటే ఇది వైదిక శబ్దాలతోటి కూడినటువంటిది. గురువు నుంచి శిష్యుడినికి ఉపదేశించబడితే ఇద్దరికీ క్షేమాన్ని కలిగించేది. అర్థభావన అంటే ఇది క్రియారూపమైనది, కార్యకారణ సంబంధ రూపమైనటువంటి. ఈ భావన 3 విధాలని చెప్పేసి కూర్మ పురాణంలో కూడా చెప్పబడింది. అది బ్రాహ్మీ భావన, మహేశ్వరి భావన, అక్షర భావన అని 3 రూపాలుగా చెప్పబడుతోంది. ఈ 3 రూపాలుగా శివుడిని కూడా భావిస్తూ ఉంటారు. బ్రాహ్మీ భావన అంటే విగ్రహ రూపంలో పరమేశ్వరుని భావించిన పరమేశ్వరుడన్నా పరమేశ్వరి అన్న ఒకళ్ళే భావిస్తే కనుక దాన్ని బ్రాహ్మీ భావన అంటారు. దీన్నే తామసీ భావన అని కూడా అంటారు. మహేశ్వరి భావన అవ్యక్తమైనటువంటి చిత్కళారూపంలో సర్వవ్యాపకమైనటువంటి పరమేశ్వరిని భావించడమే మహేశ్వరి భావన. దీన్నే సాత్విక భావన అంటారు. ఇంకా అక్షర భావన మూడవది. మంత్రంలోని అక్షరాలని అర్ధతాత్పర్యాలతోటి హృదయంలో భావించడమే అక్షర భావన. దీన్నే రాజస భావన అంటారు. యోగి హృదయంలో కూడా ఈ భావాల్ని 3 రకాలుగా చెప్పారు. అవి ఒకటి సకల, ఇందాక చెప్పుకున్నాం కదా, సకల నిష్కళ, నిష్కళ. మూలాధారం నుంచి ఆజ్ఞాచక్రం వరకు ఉన్నటువంటి భావాన్ని సకల అంటారు. ఆజ్ఞాచక్రం నుంచి ఉన్మన వరకు ఉన్నటువంటి భావాన్ని సకల నిష్కర అంటారు. అదే పరస్థానంలో ఉండేటువంటి భావన అంటే సహస్రారంలో మహాబిందువులో ఉండేటువంటి భావనని నిష్కళ అంటారు. ఈ రకంగా ఉపాసన అంటే భావన అంటే ఉపాసనతోటి మాత్రమే అమ్మ పొందదగినది అని చెప్తుంది. ఉపాసన అంటే ఏమంటే అంటే దగ్గరగా, ఆసన అంటే ఉండడం, కూర్చుని ఉండడం. అంటే అమ్మవారి యొక్క దగ్గరగా కూర్చుని ఉండడం అంటే మన మనస్సుని అమ్మవారి దగ్గరగా ఉంచడం, అమ్మవారి పైనే మనస్సుని లగ్నం చేసుకుంటూ ఉండడం. ఇలా ధ్యానంలో మనస్సు లీనమైనట్టయితే కనుక అమ్మని దర్శించడానికి మనకి వీలవుతుంది. అలా అమ్మవారిని గుర్తించాలంటే భావన ఒకటే దానికి సరైనటువంటి మార్గం. అందుకే భావనాగమ్య అని చెప్పేసి అమ్మవారిని అంటారు. తర్వాత 114వ నామం భవారణ్య కుఠారిక. భవ అరణ్య కుఠారిక. భవ అంటే జన్మ పరంపరలతోటి కూడినటువంటి సంసారం అనేటువంటి సంసారం. ఆ సంసారం ఎటువంటిది? అరణ్య అంటే అరణ్యం లాంటిది. అంటే సంసారము ఒక అరణ్యంలా ఉంటుంది. సంసారాన్ని సాగరంతో పోలుస్తారు, ఇలాంటి అరణ్యంతో పోలుస్తారు. సాగరం అంటే మునిగిపోయి కొట్టుకుపోతూ ఉండడం, అరణ్యం అంటే దారి తెన్ను లేకుండా పోతూ ఉండడం. ఈ అరణ్యంలో మనకి దారులు తెలియవు కదా, మళ్ళీ ఒకసారి లోపల ప్రవేశించామంటే మళ్ళీ తిరిగి వచ్చే దారి మనం కనిపెట్టడం చాలా కష్టం. అలాగా ఈ సంసారంలో కొట్టుకుపోతూ ఉంటే కనుక అటువంటి సంసారం అనేటువంటి అరణ్యాన్ని గొడ్డలతోటి నరికినట్టుగా నరికేస్తుంది అమ్మవారు. అంటే సంసారమందు ఈ మమకారాన్ని, రాగద్వేషాలని, మోహాలు, మాయ ఇవన్నీ కలుగుతూ ఉంటాయి. ఇవన్నీ అమ్మ మనకి కలిగింపజేస్తుంది. దాన్నే మాయ అంటారు. ఆమె యొక్క మాయ నుంచి పుట్టిన వాళ్ళే జీవులందరూ కూడాను. అమ్మ త్రిగుణాల ద్వారా సృష్టిని చేస్తుంది. అంటే 3 చైతన్యాలు, ఒకే చైతన్యానికి 3 స్థితులు. దానినే ఇచ్ఛాశక్తి, ఇచ్ఛాస్థితి, జ్ఞానస్థితి, క్రియాస్థితి అని చెప్పేసి చెప్తుంటారు. అవే 3 గుణాలుగా మారుతాయి. అవే సత్వరజ స్తమో గుణాలు. ఆమె అనుగ్రహించినట్టయితే కనుక
ఆమె భావనాగమ్య, మనం కింద భాగంలో తెలుసుకున్నట్టుగా భావనతోటి అమ్మవారిని కనుక సాక్షాత్కరింపజేసుకోగలిగినట్టయితే, భావనతో మనసులో అమ్మవారిని మనం ప్రతిష్ఠ చేసుకోగలిగినట్టయితే, ఈ జన్మ పరంపరలు అనేటువంటి అరణ్యాన్ని అమ్మవారు గొడ్డలతో నరికినట్టు నరికేస్తుంది. సంసారాన్ని కల్పించేది అమ్మవారే, ఆ సంసారం నుంచి మనకి పరిష్కారాన్ని చూపించేది కూడా అమ్మవారే. ఈ సంసార చక్రంలో మనమంతా జీవులన్నీ కూడాను పుడుతూ ఉంటారు, చనిపోతూ ఉంటారు, మళ్ళీ ఆ పాపపుణ్యాలు అనుభవించి మళ్ళీ వెనక్కి వస్తూ ఉంటారు. పునరపి జననం పునరపి మరణం పునరపి జననే శఠరే జఠరే శయనం అని చెప్పేసి భజగోవిందంలో శంకరాచార్యుల వారు దీని గురించి వర్ణించారు. మళ్ళీ మళ్ళీ జన్మిస్తూ మరణిస్తూ తల్లి ఉదరంలో పడుకుని ఉంటూ ఈ సంసార సాగరం అనే భరించలేక పీడింపబడుతూ ఉంటారు అని చెప్పేసి దీని యొక్క అర్థం అన్నమాట. సంసారం అనేటువంటి ఈ మోహంలో చిక్కుకున్న వాళ్ళు దాన్ని వదిలిపెట్టి బయటికి రాలేదు. అది పెద్ద కేకారణ్యం లాంటిది. అటువంటి భయంకరమైనటువంటి అరణ్యానికి ఈ అమ్మవారు గొడ్డలు పెట్టు లాంటిది. అంటే గొడ్డలతో నరికేసినట్టయితే అరణ్యం మనకి దారి చక్కగా కనబడుతుంది కదా, అలాగా అరణ్యానికి గొడ్డలు వంటిది. అంటే ఏంటనమాట, మనకి సంసార బంధాల నుంచి మనని విడదీస్తుంది, తన భక్తుల్ని విడదీస్తుంటుంది, రాగద్వేషాలు లేకుండా చేస్తుంది. అలాగా అమ్మవారు దయ ఉన్నట్టయితే కనుక అరిషడ్ వర్గాల్ని అందరూ జయిస్తారు. అప్పుడు సాధకంలో సత్వరజస్తమో గుణాల్లో సత్వగుణం వృద్ధి చెంది దేవత పైన చింతన పెరుగుతుంది. ఆ నిరంతర సాధనతోటి అమ్మవారు సాక్షాత్కరిస్తుంది. అప్పుడు సాధకుడికి ఆత్మసాక్షాత్కారం కలుగుతుంది. దానివలన మళ్ళీ జన్మ అనేది లేకుండా మోక్షప్రాప్తి కలుగుతుంది. అందుకే ఈ సంసారమైనటువంటి ఘోర అటవికి, ఘోరమైనటువంటి అడవికి అమ్మవారు గొడ్డల వలె ఉపకరించి సాధకుడికి భావబంధాలు తెంచి మోక్షాన్ని ప్రసాదిస్తుంది అని దీని అర్థం. ఆ తర్వాత నామం భద్రప్రియ. భద్రం అంటే మంగళం, అంటే మంచి, శుభం అని అర్థం. అంటే అటువంటి శుభమైన వస్తువులపైన ఆమెకి ప్రియంగా ఉంటుంది. ఆవిడ ప్రియమైంది. అటువంటి వస్తువులన్నీ ఆమెకి ప్రియమైనవి అమ్మవారికి అని చెప్పేసి. అటువంటివి ఏమిటి? పసుపు, కుంకుమ, గంధం, ఇతర సుగంధ ద్రవ్యాలు, కళ, కాంతి, అందమైనటువంటి వస్తువులు, మంగళప్రదమైనవి, లేదా వీటినే భద్రమైనవి అంటారు. ఇవన్నీ లక్ష్మీప్రదాలు అని కూడా అంటారు. వాటి యందు అమ్మ ప్రియంగా నివసిస్తుంది. అందుచేత మనం పూజ చేసేటప్పుడు పువ్వులతో సహా ఇలాంటి మంగళ ద్రవ్యాలు అన్నీ కూడాను అమ్మవారి యొక్క పూజలో వాడుతూ ఉంటారు. అంటే ఏంటనమాట, మంగళం ప్రియంగా కలిగింది అంటే అందరికీ, జనులందరికీ కూడాను శుభాన్ని, మంగళాన్ని కలగజేయడంలో ఆమె ఆసక్తి కలిగి ఉంటుంది. ఆమె సర్వమంగళ స్వరూపురాలు. అందుకే సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే అని చెప్పేసి శ్రీ సూక్తంలో అమ్మవారిని స్తుతిస్తూ ఉంటారు. వీరభద్రుడు, భద్రకాళి మొదలైన వాళ్ళందరితోటి ఈవిడ ఆరాధింపబడుతుంది కాబట్టి కూడా భద్రప్రియ అని చెప్పి కూడా అంటారు. అంటే వాళ్ళ భద్రులు, వీరభద్రుడు, భద్రకాళి, వాళ్ళ పేర్లలో భద్ర అనే మాట ఉంది కాబట్టి వాళ్ళతోటి కూడా ఆరాధింపబడుతుంది కాబట్టి భద్రప్రియ అనేటువంటి నామం వచ్చింది అని ఇంకొక భావం. అలాగే ఈ మంగళకరమైన వస్తువులపైన ఆసక్తి కలిగి ఉంటుంది అని చెప్పేసి కాబట్టి ఆమె భద్రప్రియ అని చెప్పి ఇంకొక అర్థం. అలాగే ఈ భద్రము అనేది ఒక జాతి ఏనుగు, దీన్నే భద్రగజం అంటూ ఉంటారు. చూడండి, గజారోహణం అవి చేయిస్తూ ఉంటారు. అమ్మవారు ఏదైనా ఉత్సవాలు జరిగినప్పుడు గజవాహనం మీద అమ్మవారిని కానీ దేవతలను కానీ ఊరేగిస్తూ ఉంటారు. అంటే అలాగా భద్రగజము, అటువంటి మంచి గజం, అటువంటి ఏనుగు పైన ఆమెకి మంచి మక్కువ కలిగి ఉంటుంది. అంటే అలాగే తను ఆరాధించే వాళ్ళందరికీ ఎల్లప్పుడూ శుభాన్ని కలగజేస్తూ ఉంటుంది అని దీని అర్థం. ఆ తర్వాత 116వ నామం భద్రమూర్తి. అంటే భద్రము అంటే మంగళప్రదము అని చెప్పి తెలుసుకున్నాం కదా కింద నామంలోను. అటువంటి మూర్తి అంటే రూపం అన్నమాట. భద్రమూర్తి అంటే మంగళప్రదమైనటువంటి రూపాన్ని కలిగి ఉన్న అమ్మవారు. అంటే ఎక్కువ అందంతో ఎక్కువ అందం కలిగి ఉండి జగత్తుని మోహింపజేస్తూ అలాగాని వర్ణింపలేనటువంటి రూపం కలిగి ఉంటుంది అమ్మవారు అని చెప్పేసి చెప్పబడుతుంది. ఈ అమ్మవారి యొక్క నామాల్లో మొదటగా మనం తెలుసుకున్నాము, ఆమె యొక్క స్వరూపం మొత్తం
ఎలా ఉంటుందన్నది వసిన్యాది వాగ్దేవతలన్నీ కూడాను వర్ణించారు. ఆమె సర్వమంగళ, ఆకారం లేకపోయినా కూడా సుందరమైనటువంటి ఆకారంలో ఆమె దర్శనాన్ని ఇస్తుంది. కాబట్టి అమ్మ భద్రమూర్తి. అలాగే దుర్గా సప్తశతిలో అమ్మవారు ఆవిర్భవించేటప్పుడు అందరి యొక్క దేవతల యొక్క తేజస్సుల నుంచి ఆమె పుట్టింది అని చెప్పేసి చెప్పబడింది. వేదంలో చెప్పినట్టుగా చంద్రమా మనసో జత చక్షో సూర్యో అజాయత ముఖాదింద్ర శాగ్నిశ్చ ప్రాణాద్వాయురజాయత అని చెప్పేసి పురుష సూక్తంలో చెప్పబడి ఉంటుంది. ఈ సృష్టి మొత్తం ఆ పరబ్రహ్మ నుంచే సృష్టింపబడింది అని చెప్పబడింది. ఆమె సహస్రారంలో సుధాసాగరం మధ్యన భద్రపీఠం మీద కూర్చుంటుంది కాబట్టి భద్రమూర్తి అని చెప్పేసి ఇంకొక అర్థం. భద్రమైనటువంటి వస్తువులందు ప్రీతి కలిగింది కాబట్టి ఆ శుభకరమైన వస్తువులన్నీ కూడాను దేవికి ప్రతిరూపం అని చెప్పేసి చెప్పబడుతోంది. శివలింగమందు, ముత్యాలయందు, శంఖాలందు, స్త్రీల పాపట్లందు, సీమంతం అంటారు, ఆ స్త్రీల పాపట్యందు లక్ష్మీదేవి పద్మం నందు ఉంటుందని చెప్పేసి చెప్పబడుతోంది. వాటిని ఆదరించే వారింట లక్ష్మీదేవి తాండవిస్తూ ఉంటుంది. విశ్వవ్యాపినటువంటి ఆ దేవి మంగళకరమైన వస్తువుల రూపంలో మనకి దర్శనమిస్తూ ఉంటుంది. లోకాలన్నిటికీ భద్రతని ప్రసాదిస్తూ భద్రమే తానై, అంటే తానే భద్రం రూపం ధరించి, అంటే భద్రమూర్తిగా అమ్మవారు ప్రకాశిస్తోంది అని చెప్పేసి ఈ నామం యొక్క అర్థం. ఆ తర్వాత నామం 117వ నామం భక్త సౌభాగ్యదాయిని. సౌభాగ్యం, భాగ్యం అంటే ఏంటనమాట? సంపద. దీన్నే కామం, మహాత్మ్యం, వీర్యం, కీర్తి, శుభము, శోభనమైనటువంటి సంపద, మహత్తు, కీర్తి ఇవన్నీ కూడా సౌభాగ్యాలు అని చెప్పేసి చెప్పబడుతుంటాయి. అమ్మ అటువంటి సౌభాగ్యాలని భక్తులకి ఇస్తుంది కాబట్టి భక్త సౌభాగ్యదాయిని, భక్తులకు సౌభాగ్యాన్ని ఇచ్చేది. భక్త సౌభాగ్యదాయిని అంటే భక్తులకి సౌభాగ్యాన్ని ఇచ్చేది అని చెప్పేసి చెప్పబడుతుంది అమ్మవారు. వాటిని కొంతమందికి ఈ భాగ్యాలు ఉన్నా కూడాను వాటిని మామూలుగా మనం చూసేటువంటి భాగ్యాలు కొన్నిటి దుఃఖాలని, నష్టాన్ని కలిగిస్తూ ఉంటాయి. అవి దొరికినా కూడా వాటిని సుఖించడానికి వాళ్ళకి కానీ అనుభవించడానికి కానీ అవకాశం ఉండదు. ఇప్పుడు ఎంతోమంది డబ్బు ఉంటుంది, వాళ్ళు సరిగ్గా తిండి తినలేరు. ఎంతో కష్టపడి పనిచేస్తుంటాడు, మంచి ఆరోగ్యం ఉంటుంది, అటువంటి వాడికి తిండి దొరకదు. ఇలాంటివి అన్నమాట. ఈ బాధలన్నిటి నుంచి అమ్మ తప్పిస్తుంది కాబట్టి అమ్మ భక్త సౌభాగ్యదాయిని. భక్తుల యొక్క భాగ్యం అమ్మకి ఆనందం కలిగిస్తుంది. భక్తులు ఆనందంగా ఉన్నాడు. భక్తులు కనుక ఆ భాగ్యాలతో ఆమె ప్రసాదించినటువంటి భాగ్యాలని కనుక చక్కగా అనుభవిస్తూ ఉంటే కనుక ఆమె చాలా ఆనందంగా ఉంటుంది. భగం అంటే ఐశ్వర్యం, వీర్యం, సూర్యుడు, కామము, కీర్తి, మహత్యం, ఈ ఆరింటిని భగము అంటారు. వాటినే ఈ ఆరు కలిసినటువంటిది కాబట్టి ఈ శక్తుల యొక్క ప్రభావం అంతా సౌభాగ్యం అంటారు. భగవతి అంటే ఈ పై ఆరు కలిసి ఉన్నది అని చెప్పేసి అర్థం. సౌభాగ అంటే మంచి అటువంటి లక్షణాలన్నీ కలిగి ఉన్నది. ఆమె పరాత్పరి అంటే పరమేశ్వరి. ఈమె భక్తులకి సౌభాగ్యాన్ని, సంపదని ఇచ్చి రక్షిస్తూ ఉంటుంది. సౌభాగ్యాలు 8. వాటిని పద్మపురాణంలో ఇలా వివరించారు. ఇక్షు అంటే చెరుకు, తరురాజము అంటే పారిజాతము, నిష్పావాజీర అంటే తూర్పారబడినటువంటి జీలకర్ర, అంటే బాగా మంచిగా బాగు చేసినటువంటి జీలకర్ర అన్నమాట. ధాన్యం, ధనియాలు, వడ్లు, ధాన్యాలు, నవధాన్యాలు అన్నీ. వికారవచ్చ ఆకారము, రూపం, వీటిని బట్టి. గోక్షేరం ఆవు పాలు, వీటినే పంచామృతాలు అంటారు కదా. ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, మజ్జిగ ఇవన్నీ కూడాను. కౌసుంభం అంటే కుంకుమ, కుసుమం అంటే పూలు, లవణం అంటే ఉప్పు, ఇవన్నీ కూడా సౌభాగ్య ద్రవ్యాలు. వీటిని శుభకార్యాల్లోటి వాడుతూ ఉంటారు. ఈ రకంగా ఇటువంటి సౌభాగ్య ద్రవ్యాలన్నీ ఇచ్చి అమ్మ భక్తులను అనుగ్రహిస్తుంది కాబట్టి అమ్మని భక్త సౌభాగ్యదాయిని అన్నారు. ఈ 41వ శ్లోకంలోని నామాలకి అర్థాలు తెలుసుకున్నాం కదా. ఇప్పుడు 42వ శ్లోకం. భక్త ప్రియ భక్తిగమ్య భక్తి వశ్యాభయాపహ శాంభవి శారదారాధ్య శర్వాణి శర్మదాయిని. శ్లోకం మళ్ళీ ఇంకొకసారి. భక్త ప్రియ భక్తిగమ్య భక్తి వశ్యాభయాపహ
శాంభవి శారదారాధ్య శర్వాణి శర్మదాయిని. ఈ శ్లోకంలో మొదటి పాదంలో భక్తప్రియ, భక్తిగమ్య, భక్తివశ్య, భయాపహ అనేటువంటి 4 నామాలు, రెండవ పాదంలో శాంభవి, శారదారాధ్య, శర్వాణి, శర్మదాయిని అనేటువంటి 4 నామాలు, మొత్తం 8 నామాలు ఉన్నాయి ఈ శ్లోకంలో. ఈ నామాలన్నిటికీ వరుసగా ఇప్పుడు అర్థాలు తెలుసుకుందాం. భక్త ప్రియ, అమ్మకి భక్తి అంటే చాలా ఇష్టం. ఆ భక్తి 2 విధాలు, ముఖ్య భక్తి, గౌణ భక్తి అని. ముఖ్య భక్తి అంటే ఎప్పుడూ భగవంతుని అందు రమిస్తూ ఉండడం, అనురక్తి, ఆసక్తి, ప్రేమ. వీళ్ళెవరు? అంబరీషుడు, శుకుడు, నారదుడు మొదలైన వాళ్ళందరూ ఈ ముఖ్య భక్తికి వీళ్ళు ఉదాహరణలు అన్నమాట. పూజించడం, కీర్తించడం, తలుచుకుంటూ ఉండడం, వింటూ ఉండడం, స్మరణ చేస్తూ ఉండడం, ధ్యానం చేస్తూ ఉండడం, వీటిని గౌణ భక్తి అంటారు. అంటే కొంతసేపు, రోజులో కొంతసేపు వీటన్నిటిని చేస్తూ ఆ తర్వాత సమయాల్లో సొంత విషయాల్లోనూ నిమగ్నం అవ్వడం అన్నమాట. దీన్నే సామాన్య భక్తి అంటారు. ముఖ్య భక్తి ఉన్న వాళ్ళకి ఈ గౌణ భక్తి కూడా దాంట్లోనే కలిసి ఉంటుంది. అలాగా ఇటువంటి భక్తి ఉన్న వాళ్ళందరినీ కూడాను, భక్తులందరినీ కూడాను, భక్తి ఉన్న వాళ్ళని భక్తులు అంటారు. అటువంటి భక్తులందరినీ కూడాను అమ్మ అనుగ్రహిస్తుంది కాబట్టి భక్త ప్రియ, భక్తులంటే ఆమెకి ప్రియము అని చెప్పేసి దీని అర్థం. ఈ భక్తుల్లో కామ్య భక్తి కన్నా కూడాను నిష్కామ భక్తి ఎక్కువ ఉపయోగపడుతుంది. ఈ నిష్కామ భక్తితోటే ఎక్కువ ప్రజలు, భక్తులు తరిస్తూ ఉంటారు. కామ్య సిద్ధి కోసం భగవంతుని ప్రార్థిస్తే ఆ కష్టాలు వచ్చినప్పుడు మాత్రమే వాళ్ళు భగవంతుడి నుంచి ధ్యానిస్తూ ఉంటారు. పెద్దగా భక్తి లేకపోయినా కానీ ఆ కష్టం వచ్చినప్పుడు అర్చనలు, జపాలు, హోమాలు మొదలైనవన్నీ చేయిస్తుంటారు. వీళ్ళకి ఎంతసేపు కూడాను ఐహిక ఫల ప్రాప్తి, అంటే ఈ లోకంలో సుఖంగా ఉండాలి అనేటువంటి వాటిని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు. ఆర్తో జిజ్ఞాసు అర్ధార్థి జ్ఞానేన భరతర్షభ అని చెప్పేసి చెప్పాడు. భక్తులు 4 రకాలు అని చెప్పేసి చెప్పాడు. ఏమిటి అంటే, ఆర్తితోటి భగవంతుని ప్రార్థించేవాళ్ళు ఆర్తులు అంటారు. వీళ్ళెవళ్ళు? గజేంద్ర మోక్షంలో మనం చూసాం కదా, మొసలి పట్టుకున్నప్పుడు ఆ గజేంద్రుడు నీవే తప్ప హితపరం బెరుగా అని చెప్పేసి భగవంతుని ఆర్తితో పిలిచి రమ్మని చెప్పి పిలుస్తాడు. రావే ఈశ్వర, కావే వరద, సంరక్షింప భద్రాత్మిక అని చెప్పేసి. అలాగా దానిని, అటువంటి భక్తుల్ని ఆర్తులు అంటారు. ఆ తర్వాత జిజ్ఞాసతోటి భక్తుల్ని, భగవంతుని ఆరాధించేవాళ్ళు. అంటే జిజ్ఞాస అంటే భగవంతుడి గురించి తెలుసుకోవాలి అనేటువంటి కోరికతోటి భగవంతుని ప్రార్థించేవాళ్ళు కొందరు ఉంటారు. వాళ్ళని ఉద్ధవుడు మొదలైన వాళ్ళు దీనికి ఉదాహరణ. అలాగే అర్ధార్థే అంటే కోరికలతోటి భగవంతుని ప్రార్థించేవాళ్ళు, అంటే ఒక కోరిక సిద్ధించడం కోసం భగవంతుని ప్రార్థించేవాళ్ళు. వీళ్ళు ధ్రువుడు తను ఏమనుకున్నాడు, తన తండ్రి యొక్క తొడ మీద కూర్చోలేకపోయాడు కాబట్టి తన తండ్రి తన పినతల్లి వెళ్ళగొట్టింది కాబట్టి నారాయణుని ప్రార్థించి నారాయణుడి ఒళ్ళో కూర్చోవాలి అనేటువంటి ఉద్దేశంతో తపస్సు చేశాడు. కాబట్టి అర్ధార్థి అంటే ఒక అర్థం, ఒక కోరికతోటి, కామంతో భగవంతుని ప్రార్థించిన వాడు ధ్రువుడు. తర్వాత జ్ఞానులు జ్ఞానంతో భగవంతుని ప్రార్థించిన వాళ్ళు, అంటే భగవంతుడు అనేవాళ్ళు తన యొక్క జ్ఞానంతో ఆ భగవంతుని ఎప్పుడూ కూడా తెలుస్తూ ఉంటాడు. అటువంటి వాళ్ళు ప్రహ్లాదుడు అని చెప్పేసి. ఈ భక్తి అనేది 9 రకాలు, నవవిధ భక్తులు అంటారు. అవి ఏమిటయ్యా అంటే, శ్రవణం అంటే వినడం, కీర్తనం అంటే స్తుతించడం, స్మరణం అంటే తలుచుకోవడం, తర్వాత పాదసేవ అంటే పూజలు అవి చేస్తూ ఉండడం, పాదాలకి అర్చనలు అవి చేస్తూ ఉంటాం. తర్వాత 5వది అర్చనం అంటే పూజలు అవి చేస్తూ ఉంటాం. 6వది వందనం అంటే నమస్కారాలు చేస్తూ ఉంటాం. ఆ తర్వాత సఖ్యం, ప్రేమగా భగవంతుడితో కలిసిపోతూ ఉండడం, అంటే అర్జునుడు కృష్ణుడు ఎలా ఉంటారో అలాగనమాట. దాస్యం, భగవంతుడికి దాస్యం చేయడం, అంటే దాసీలాగా భగవంతుడికి ఉండడం. ఆత్మ నివేదనం, తన యొక్క మనస్సుని భగవంతుడికి నివేదించడం. ఈ విధంగా వీటిని నవేద భక్తులు అంటారు. ఈ విధంగా ఉన్నటువంటి భక్తులందరూ కూడాను అమ్మవారికి ఇష్టమైన వాళ్ళు. ఈ వీటిలో ఏ మార్గంతోటైనా సరే పరమేశ్వరుడిని, అమ్మవారిని ఆరాధించవచ్చు. అలా ఆరాధించినప్పటికీ కూడాను అమ్మవారి యందు ఆ సాధకుడి యందు అమ్మవారికి కరుణ ఉంటుంది. శివపురాణంలో భక్తులు బాహ్యంగా కానీ అంతర్గతంగా కానీ చేసేటువంటి సేవల్ని నేను గ్రహిస్తాను అని చెప్పేసి ఈశ్వరుడు తెలియజేశాడు. ఆ తర్వాత నామం భక్తిగమ్య. ఈ భక్తితోటే
అమ్మని చేరుకోగలము. అంటే ముఖ్య భక్తి అని చెప్పాం కదా. ఈ ముఖ్య భక్తి ఉన్నవాళ్ళు అమ్మని తొందరగా చేరుకోగలుగుతారు. మిగతా వాళ్ళు అమ్మని చేరుకోవడం కష్టము అని చెప్పేసి చెప్పబడుతోంది. అదే నిశ్చలమైన భక్తి భావంతోటే సాధకులు పరమేశ్వరుని చేరుకోగలుగుతారు. మనసుని ఈ ప్రాపంచిక విషయాల నుంచి వేరే పరమేశ్వరుడిపైనే అమ్మవారిపైనే దృష్టిని మరలించుకోవడమే భక్తి అంటారు. ఇది పెరగా అంతర్ముఖం అవుతుంది ఈ భక్తి. అప్పుడు భగవత్ సాక్షాత్కారం కలుగుతుంది. దీన్నే కొన్ని వేల మందిలో ఒక్కరికే అలా లభిస్తూ ఉంటుంది అని చెప్పేసి చెప్తారు. దీని గురించే శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో జ్ఞాన విజ్ఞాన యోగం 17వ యోగంలో ఇలా చెప్పాడు. మనుష్యాణం సహస్రేషు కశ్చిత్ జతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్ మాం వేతి తత్వతః అని చెప్పాడు. అంటే వేల కొలది మనుషుల్లో ఏ ఒక్కడో మాత్రమే నా గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. అలా ప్రయత్నించిన వారిలో కూడా ఒక్కడు మాత్రమే నా తత్వాన్ని తెలుసుకుని నా యొక్క యథార్థ స్వరూపాన్ని తెలుసుకోగలుగుతాడు అని చెప్పేసి శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పాడు. అదే విషయాన్ని ఇక్కడ కూడా చెప్పబడుతుంది. ఈ చిత్తశుద్ధి సత్కర్మల వల్ల చిత్తశుద్ధి కలుగుతుంది. దానివల్ల భక్తి చేత జ్ఞానం చేత మోక్షము లభిస్తాయి. మోక్షం అంటే జన్మరాహిత్యం వదలడం, మళ్ళీ పునర్జన్మ లేకుండా ఉండడం అన్నమాట. జీవాత్మను తీసుకెళ్ళి పరమాత్మలో లీనం చేయడమే మోక్షం అంటారు. దీనికి మొదట ఆచరణ భక్తి అని చెప్పి తెలుసుకోవాలి. ఈ భక్తే ముక్తికి హేతువు అని చెప్పేసి తెలుసుకోవాలి. ఈ భక్తి 5 రకాలు. కష్టకాలంలో భగవంతుని స్మరించడం ఒక రకమైన భక్తి. ఆకర్షణ భావన, భగవంతుడికి ఆకర్షించబడి చేయడం ఒక భక్తి. పతివ్రత స్త్రీలాగా ఎల్లప్పుడూ భగవంతుడినే ఆరాధించడం ఒక భక్తి. అన్నిటికీ భగవంతుడే ఆధారము అని నమ్మడం ఒక భక్తి. అద్వైత సిద్ధాంతం అంటే భగవంతుడు నేను ఒకటే అనేటువంటి సిద్ధాంతం అదొక రకమైన భక్తి. ఈ విధంగా చూసినట్టయితే ఈ మొదటి శాఖ వాళ్ళు ఎవరైతే ఉన్నారో కష్టకాలంలో భగవన్నామస్మరణ చేసేవాళ్ళని వీళ్ళు కష్టం వచ్చినట్టు మాత్రమే భగవంతుని తెలుసుకుంటారు, తర్వాత మర్చిపోతూ ఉంటారు. రెండవ వాళ్ళు ఇనుప మొక్క అయస్కాంతానికి అంటుకున్నట్టుగా ఆ భగవంతుడు ఎవరూ లేకపోతే చుట్టుపక్కల ఎవరూ లేకపోయినట్టయితే ఆ భగవంతుడి దగ్గరగా చేరిపోతూ ఉంటారు. మూడవ తెగ వాళ్ళు పతివ్రత అయినటువంటి స్త్రీ భర్తలోనే భగవంతుని ఎలా చూస్తుంటుందో అలా ఎల్లప్పుడూ పరమేశ్వరి యొక్క చింతలోనే కాలం గలుపుతూ ఉంటారు. ఇక 4వ వాళ్ళు తీగ మొక్క ఏ విధంగా ఆధారం చూసుకుని పైకి పాకుతూ ఉంటుందో అలాగే పరమేశ్వరుడే అన్నిటికీ ఆధారము అని చెప్పేసి నమ్మి అమ్మవారిని కొలుస్తుంటారు. ఆ తర్వాత అద్వైతం 5వ తెగవారు అద్వైత సిద్ధాంతంలో జీవాత్మ పరమాత్మ ఒకటే, ఇటువంటి భేదం లేదు అని నమ్మి అంతర్ముఖంగా ధ్యానం చేస్తారు. ఈ విధంగా పరమేశ్వరి భక్తి గమ్య, భక్తికి చివరి ప్రదేశం, అంటే భక్తికి చేరుకోవాల్సినటువంటి భక్తితోటి చేరుకునే ప్రదేశము అమ్మవారు అని చెప్పేసి దీని అర్థం. ఆ తర్వాత నామం 120వ నామం భక్తివశ్య. ఈ భక్తికి అమ్మవారు వశం అవుతుంది. అంటే ఎటువంటి భక్తికి? నిర్మలమైనటువంటి భక్తికి, అంటే కోరికలు లేని భక్తికి అమ్మ, నిష్కామ భక్తికి అమ్మ ఆకర్షితలా అవుతుంటుంది. ఎప్పుడైనా మనసులో అశుభభావనలు కలిగినట్టయితే అమ్మవారు అదృశ్యం అయిపోతూ ఉంటుంది. ముఖ్యంగా రాగద్వేషాలకు అతీతంగా అన్ని జీవుల్లోనూ పరమాత్మని చూడగలగడమే భక్తికి పరాకాష్ఠ అని చెప్పేసి చెప్తారు. ఈ విధంగా చెప్పినటువంటి ముందునామంలో చెప్పినటువంటి లక్షణాలన్నీ ఉన్నటువంటి భక్తులందరికీ అమ్మవారు వశం అవుతూ ఉంటుంది. ఆ భక్తి చేతనే ఆమె వశం అవుతుంటుంది. ఆమె సర్వస్వతంత్రాలు అయినప్పటికీ కూడాను భక్తులకి వశం అవ్వడం చేత అప్పుడప్పుడు అస్వతంత్రాలు కూడా అవుతుంటుంది. ధ్యానిస్తూ ఒక్కొక్క మెట్టే ఎక్కి అద్వైత స్థితికి చేరుకుంటారు. అప్పుడు దేవి వారికి వశమవుతుంది. ఈ సాధకుడు ఎలా ఉండాలి? రాగద్వేషాలకు అతీతంగా అన్ని ప్రాణులందు పరమేశ్వరుని చూడగలగడమే భక్తికి పరాకాష్ఠ అని చెప్పేసి చెప్తారు. దీని గురించే శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో భక్తి యోగం అనేటువంటి 12వ అధ్యాయంలో ఇలా చెప్పాడు. అద్వేష్ట సర్వభూతానాం మైత్రః కరుణ ఏవచ నిర్మమో నిరహంకారః సమదుఃఖ సుఖ క్షమీ సంతుష్ట సతతం యోగి యథాత్మా దృఢనిశ్చయ మయ్యర్పిత మనోబుద్ధి
వ్యోమో భక్త సమీ ప్రియ అని చెప్పేసి. అంటే ఏంటనమాట, ఏ ప్రాణి యందు ద్వేషం లేకుండా ఉండడం, అన్ని ప్రాణులందు అవ్యాజమైన ప్రేమ కలిగి, కరుణ కలిగి ఉండడం, మమత అహంకారాలు ఇలాంటివేమీ లేకుండా ఉండడం, అవ్యాజమైనటువంటి ప్రేమ కలిగి ఉండడం, మమత అహంకారాలు ఇలాంటివేమీ లేకుండాను, సుఖదుఖాలు యందు సమభావన కలిగి ఉండడం, క్షమాగుణం కలిగి ఉండడం, సర్వకాల సర్వావస్థల యందు సంతుష్టంగా ఉండడం, తృప్తితో ఉండడం, అన్ని మన శరీరేంద్రియ మనస్సుల్ని తన వశంలో ఉంచుకొని నాయందే దృఢ నిశ్చయమైనవి కలిగి ఉండి, అతని యొక్క మనస్సుని బుద్ధిని నాకే అర్పించిన వాడు నాకు భక్తుడు, అటువంటి భక్తుడే నాకు ప్రియుడు అని చెప్పేసి శ్రీకృష్ణ పరమాత్మ చెప్తాడు భగవద్గీతలో. ఇక్కడ అమ్మవారు కూడా అదే చెప్తుంది. అటువంటి వారు నాకు ప్రియులు, భక్తి వశ, అటువంటి వారికి నేను వశం అవుతాను అని చెప్పేసి చెప్తోంది. ఆ తర్వాత 121వ నామం భయాపహ, భయాన్ని తొలగిస్తుంది. భయం ఉంటే భక్తి లేదు, భక్తి ఉంటే భయం ఉండదు. అమ్మ అందరూ భగవంతుడే నన్ను రక్షిస్తాడు అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళకి భయం ఉండదు. భగవంతుడిని అయ్యో ఏమవుతుందో అని భయపడే వాళ్ళకి భయం ఉంటుంది. భగవంతుడు నన్ను రక్షిస్తాడో లేదో అనే నమ్మకం లేని వాళ్ళకి భయం అవుతుంది. ప్రహ్లాదుడిని చూడండి, హిరణ్యకశిపుడు ఎన్ని కష్టాలు పెట్టినా కూడాను భగవంతుడి అంతే జించి పాముతో కరిపించినా, కొండల నుంచి తోసేసినా, నీళ్ళల్లో పడేసినా, మంటల్లో వేసినా, ఏం చేసినా కూడా ఏమీ కాలేదు అతనికి. ఎందుకంటే భగవంతుడే సర్వరక్షకుడు అతనికి తెలుసు కాబట్టి అతన్ని భగవంతుడు అతన్ని రక్షించాడు. అలా ఎవరైతే విశ్వాస లోపం లేకుండా అమ్మను ప్రార్థించినట్టయితే వాళ్ళకి భయాన్ని తొలగిస్తుంది అమ్మవారు అని భయాపహ ఈ నామానికి అర్థం. ఈ భయాలు చూసినట్టయితే అనేక రకాలు. శారీరక సంబంధమైనటువంటి రోగాలతో వచ్చే భయాలు కొన్ని, జంతువులు మృగాలు అంటే పాములు, పులులు ఇలాంటి వాటిని చూసినందువల్ల వచ్చేటువంటి భయాలు కొన్ని, ఈతి బాధలు, అతివృష్టి అనావృష్టి ఇలాంటి వాటి వల్ల వచ్చేటువంటి భయాలు కొన్ని, బాధలు కొన్ని, జరామృత్యు భయాలు, ముసలితనంతో మృత్యు వచ్చేస్తుందేమో అటువంటి వచ్చే భయాలు. ఇటువంటి భయాలన్నింటినీ కూడాను అమ్మవారు పోగొడుతుంది. రాక్షసులందరినీ సంహరించి అమ్మవారు దేవతల యొక్క భయాన్ని పోగొట్టింది. అటువంటి భక్తులలో ఉండేటువంటి ఈ అసుర సంపత్తిని, అంటే అసురభావాన్ని అమ్మవారు తొలగించి మనస్సుకి ప్రశాంత కలిగిస్తుంది. దేవి అనుగ్రహం ఉంటే భయం ఉండదు, భయం ఉంటే దేవి ఉండదు. అందుకనే భయం కలిగినప్పుడు ఖచ్చితంగా దేవుని స్మరించాలి అని చెప్పేసి చెప్తారు. శత్రువుల వలన కానీ, చోట్ల వల్ల కానీ, రాజుల వల్ల కానీ, అగ్ని వలన కానీ, ఆయుధాల వల్ల కానీ, నీటి వల్ల కానీ ఈ భయం ఉండదు అమ్మవారిని ధ్యానించినట్టయితేను. అలాగే అరణ్య మధ్యంలో చిక్కుకున్నా, కారు చిచ్చులో చిక్కుకున్నా, నిర్మానుష ప్రదేశంలో ఉన్న, చోట్ల మధ్య చిక్కుకున్న, శత్రువుల చేతి చిక్కిన, క్రూరమృగాలకు చిక్కిన, ఆగ్రహించిన రాజుతో శిక్ష విధింపబడి నడి సముద్రంలో తుఫాన్లో చిక్కుకున్నప్పుడు, యుద్ధంలో తన బలం చాలగినప్పుడు, ఘోరమైన విపత్తులు సంభవించినప్పుడు అమ్మవారిని కనుక అమ్మవారి యొక్క నామాన్ని కనుక పారాయణం చేసినట్టయితే ఆ ఉపద్రవాలన్నీ తొలగిపోతాయని చెప్పేసి దుర్గా సప్తశతి, చండీ సప్తశతి ఫలశ్రుతిలో చెప్పబడింది. అలాగే కాళిదాసు లఘుస్తవం అనేటువంటి గ్రంథంలో ఇలా రాశాడు. యుద్ధంలో విజయం కావాలన్నా, అరణ్యాలు, పర్వతాలు, భూత పిశాచాల బారి నుంచి రక్షణ కావాలన్నా పరమేశ్వరుని ధ్యానించాలి అని చెప్పాడు. అలాగే వాయుపురాణంలో ఇలా ఉంది, పంచభూతాల వల్ల కానీ, అరణ్య మృగాల వల్ల కానీ, చోరుల వల్ల కానీ, వ్యాధుల వల్ల కానీ భయం కలిగినప్పుడల్లా ఆ పరమేశ్వరిని కీర్తించాలి. ఆమె ఆనంద స్వరూపిణి, సమస్త భయాలను పోగొట్టి చిత్తశాంతిని ప్రతిస్తుంది. అందుకే ఆవిడ భయాపహ అని చెప్పబడింది. ఆ తర్వాత నామం 122వ నామం శాంభవి. శంభుడు అంటే శివుడు, ఆ శంభుని యొక్క భార్య కాబట్టి శాంభవి అనే అర్థం అన్నమాట. శంభుడు అంటే స్థిరత్వాన్ని ఇస్తాడు, అమ్మ క్రీడిస్తుంది. శాంభవీదేవి యొక్క దయ ఉంటే శాంతి దాంతి శమ కలుగుతాయి అని చెప్పేసి చెప్తారు. శాంభవి, శం అంటే అపరిమితమైనటువంటి సుఖాన్ని కలగజేసేవాడు శంభుడు. ఆ శంభుని యొక్క భార్య కాబట్టి శాంభవి భక్తుల యొక్క శుభాన్ని ప్రసాదిస్తుంది అని చెప్పేసి యోగశాస్త్రంలో దీని గురించి చెప్పబడింది. అరమోడుపుడు కన్నులతోటి
దృష్టిని అంతర్ముఖం చేసి మనస్సుని పరమేశ్వరుపైనే లగ్నం చేసినట్టయితే ఆ ప్రక్రియకి శాంభవి ముద్ర పేరు, శాంభవి ముద్ర అనేటువంటి పేరు. కల్పసూత్రాల్లో చెప్పిన ప్రకారం దీక్షలు 3 రకాలు: శాక్తి దీక్ష, శాంభవి దీక్ష, మాంత్రీ దీక్ష అని చెప్పేసి. సద్గురువు యోగ్యుడైనటువంటి గురువు శిష్యుడికి ఇచ్చే దీక్షని శాంభవి దీక్ష అంటారు. ఈ దీక్ష స్వీకరించిన వారు శాంభవీ దేవిని ఆరాధిస్తూ ఉంటారు. శరన్నవరాత్రుల్లో సప్తమి నాడు 8 సంవత్సరాల బాలికని పూజిస్తూ ఉంటారు. దీన్నే కుమారి పూజ అంటారు. ఆ దేవతకు కూడా శాంభవి అని పేరు. చండికా సప్తవర్షాస్య అష్టవర్షాస్య అష్టవర్షాస్య శాంభవి అని చెప్పేసి. అంటే చండిక 7 సంవత్సరాల వయసున్న అమ్మాయిని కనుక పూజించినట్టయితే అది చండికా పూజ అంటారు. 8 సంవత్సరాల వయసున్న అమ్మాయిని పూజించినట్టయితే దాన్ని శాంభవి అంటారు. అదే కుమారి పూజ అంటారు. ఆమెకే శాంభవి అని పేరు. ఆ తర్వాత నామం శారదారాధ్య, 123వ నామం. అమ్మ శారదగా ఆరాధింపబడుతూ ఉంటుంది అని ఒక అర్థం. శారదాదేవితోటి పూజింపబడుతుంది అని ఇంకొక అర్థం. శారద అనేటువంటి నామానికి, శారదలు అనే దానికి నామానికి కవులు, పండితులు, జ్ఞానులు అనేటువంటి ఒక అర్థం కూడా ఉంది. అటువంటి కవులు, పండితులు, జ్ఞానుల చేత కూడా పూజింపబడుతుంది కాబట్టి శారదారాధ్య అని ఒక అర్థం. ఆరాధనకి వాక్కు ప్రధానం. ఆ వాక్కుకి అధిదేవత సరస్వతీదేవి. విద్యలకు అధిదేవత సరస్వతీదేవి కాబట్టి ఆవిడ శారద అయింది. అలాగే శరదృతువులో అమ్మవారిని ఆరాధిస్తారు కాబట్టి ఆమె శారదారాధ్య అయింది అని చెప్పేసి చెప్తూ ఉంటారు. సరస్వతి చెప్పాం కదా, వర్షాకాలంలో ఈ అమ్మవారిని పూజించాలి అని చెప్పేసి మార్కండేయ పురాణంలో చెప్పబడింది. దీని గురించి ఇలా చెప్పారు. వసంత ఋతువులో నవరాత్రులందు అమ్మవారిని పూజించాలని రుద్రయామళంలోను కాళికా పురాణంలోనూ చెప్పబడింది. పూర్వం శరత్కాల నవమి నాడు మేలుకొల్పబడింది కాబట్టి శారదాపీఠం అని, శారద అని పిలువబడుతోంది. శారద చేత ఆరాధింపబడేది కాబట్టి శారదారాధ్య అని చెప్పేసి. పండితులు వాళ్ళు తమ యొక్క పాండిత్యాన్ని, కవులు, పండితులు, జ్ఞానులు వీళ్ళంతా కూడా తన యొక్క జ్ఞానంతో అమ్మవారిని స్తుతిస్తూ ఉంటారు, ప్రార్థిస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళని శారదలు అంటారు. కాబట్టి వాళ్ళతో ఆరాధింపబడుతుంది కాబట్టి శారదారాధ్య అయింది. అలాగే వసిన్యాది వాగ్దేవతలు ఎవరైతే ఉన్నారో అమ్మవారి యొక్క ఈ స్తోత్రాన్ని చెప్పిన వాళ్ళంతా కూడా శారదాదేవి స్వరూపులు. వాళ్ళందరితోటి కూడా ఆరాధింపబడింది కాబట్టి అమ్మవారు శారదారాధ్య అయింది అని చెప్పేసి చెప్పబడుతోంది. ఆ తర్వాత నామం 124వ నామం శర్వాణి. శర్వాణి అంటే శర్వుని యొక్క భార్య కాబట్టి శర్వాణి. అష్టమూర్తుల్లో 8వ రూపమైనటువంటి భూరూపంలో వసించే తత్వాన్ని, శివతత్వాన్ని శర్వుడు అంటారు. శర్వాణి కూడాను భూరూపమే. భూమిపై ఎక్కువగా వృక్షాలు ఉండడం చేత అమ్మను సుకేసి అంటారు. ఆ వృక్షాలన్నీ అమ్మవారి యొక్క కేశాలుగా భావింపబడతాయి అన్నమాట. అందుకే అమ్మవారిని సుకేసి అంటారు. ఈ అమ్మవారు శారదగా శర్వాణిగాను, ఈ శర్వాణికి జన్మించిన వాడే అంగారకుడు. అంటే భూ అవతారంలో అమ్మవారు ఉండగా అమ్మవారికి, అయ్యవారికి జన్మించినటువంటి కుమారుడే అంగారకుడు. వీన్నే మంగళుడు అని కూడా అంటారు. ఈ శర్వాణి అంటే భూప్రజ్ఞ. మన ఎంతలో భౌతిక శరీరమైనటువంటి ప్రజ్ఞని భూప్రజ్ఞ అంటారు. ఈ భౌతిక శరీరాన్ని కుదురుగా ఉంచడం కోసం అని చెప్పేసి ఈ శర్వుడిని, శర్వాణిని కూడాను మనం ఆరాధిస్తూ ఉండాలి. ఈ అష్టమూర్తుల్లో చెప్పాం కదా రూపాలు. ఈ శర్వుని యొక్క భార్య శర్వాణి అని చెప్పేసి. సంహార సమయంలో సకల ప్రజలని సంహరింపజేసేవాడు శర్వుడు కాబట్టి అతని యొక్క శక్తి శర్వాణి అని చెప్పేసి చెప్పబడుతుంది. చరాచర జగత్తుని మొత్తం భరించేవాడు కాబట్టి శర్వుడు అన్నారు. అలాంటి శర్వుడిని యొక్క అర్ధాంగి శర్వాణి అయింది. ఈమె కూడా భర్తతో పాటుగా అన్ని లోకాలని పాలిస్తూ సకల ప్రాణులకి సంరక్షణ కలిగిస్తూ ఉంటుంది. ఈ యొక్క రూపం తెలుసుకున్నాం కదా. శర్వుని యొక్క రూపం అంటే భూమి అని చెప్పి తెలుసుకున్నాం. ఆ తర్వాత నామం 125వ నామం. 125వ నామం శర్మదాయిని. శర్మ అంటే సుఖం. ఆ సుఖాన్ని ఇచ్చేదాన్ని శర్మ. అటువంటి సుఖాన్ని ఇచ్చేది కాబట్టి శర్మదాయిని, సుఖాన్ని ఇచ్చేది కాబట్టి
శర్మదాయిని అయింది అమ్మవారు. సో ఈ శర్మ అనేటువంటి బిరుదుని క్రతువులు ఆచరించే వాళ్ళకి ఇస్తారు. క్రతువులు అంటే ఏంటనమాట, నియమించినటువంటి నియమం ప్రకారం నడుచుకునేటువంటి జీవనాన్ని చేసేవాళ్ళని నియత జీవులు అంటారు. వాళ్ళకి ఇస్తూ ఉంటారు. ఇటువంటి ఏ దేవతనైనా కూడా విధి విధానాలతో ఆరాధించినట్టయితే కనుక సుఖాలు కలుగుతూ ఉంటాయి. ఆ ఆరాధనలో ఇదివరకే చెప్పినట్టుగానే సాత్విక గుణమే సుఖానికి ముఖద్వారం. అలాగే నిష్కామ కర్మే సుఖానికి ముఖద్వారం. అదేవిధంగా విష్ణు సహస్రనామంలో కూడాను ఇదే నామం ఉంది. సురేష శరణం శర్మ అనే దానిలో శర్మ అనేటువంటి నామం విష్ణుమూర్తికి కూడా ఉంది. శర్మ అంటే సుఖం అని చెప్పి తెలుసుకున్నాం కదా. దేవి భాగవతంలో సుఖం దధాతి భక్తేభ్య తేనైషా శర్మదాయిని, భక్తులకు శుభాన్ని ప్రసాదిస్తుంది కాబట్టి, సుఖాన్ని ప్రసాదిస్తుంది కాబట్టి శర్మదాయిని అని చెప్పేసి చెప్పబడింది. సుఖం అంటే ఇక్కడ ధనధాన్యాలు, భోగభాగ్యాలు, ఐహికమైనటువంటి సుఖం కాదు, శాశ్వతమైన సుఖం, అదే మోక్షం. ఈ లోకంలో మనం సుఖాలుగా భావిస్తున్నవన్నీ కూడాను సుఖాలు కావు. ఆ సుఖాలన్నీ దుఃఖాలకు హేతువులే. ఇదేంటి, అది దొరకకపోతే బాధపడుతూ ఉంటాం. ధనధాన్యాలు కానీ, పుత్రులు, భార్యాపుత్రులు కానీ ఇవేవి సుఖాన్ని ఇవ్వవు. అవి శాశ్వతం కాదు. అవి క్షణకాలం మాత్రమే ఉంటాయి. ఎంతకాలం ఉంటాయో ఎంతకాలం ఉండవో మనకి తెలియవు. వాటి వల్లనే కష్టాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. మానవుడు పోయేటప్పుడు ఏదీ వెంట రాదు. గీతలో గీతాచార్యుడు చెప్పినట్టుగాను సంపాదించిన ధనధాన్యాలు ఏవైతే ఉంటాయో అవి ఇంటి వద్దనే ఉండిపోతాయి. అతడి మీద ప్రేమ ఉన్నటువంటి మిత్రులు, బంధువులు అందరూ కూడాను శ్మశానం దాకా వెళ్తారు. అంతేగాని అతనితో వెళ్ళేది అతని యొక్క పాపపుణ్యాలే. అవే అతనికి పారలౌకికమైనటువంటి ఆనందాన్ని ఇస్తాయి. జీవులకి తమ తమ పూర్వజన్మ పుణ్యఫలాన్ని అనుసరించి దేవి వారికి సుఖాన్ని కలిగిస్తుంది. ఉత్తమైన యోగ్యం కలిగిన వాళ్ళకి మోక్షాన్ని కూడా ప్రసాదిస్తుంది. ఈ విధంగా అమ్మవారు శాశ్వత సుఖాన్ని కలుగజేస్తుంది కాబట్టి శర్మదాయిని అని చెప్పేసి చెప్పబడింది. ఇంతవరకు ఈ భాగంలో తెలుసుకున్నాం. ఇక్కడ అందరూ గుర్తించవలసిన విషయం ఏమిటంటే, ఈ శ్లోకాల్లో నామాలని విడదీయడానికి వీలు కుదరదు కాబట్టి ఒక శ్లోకం అంతా ఒకసారి మనం చెప్పుకోవాలి. అలా చెప్పుకుంటేనే బాగుంటుంది కాబట్టి ఒక్కొక్క భాగంలో కొన్ని నామాలు ఎక్కువగా ఉన్నా కూడా కొంచెం ఎక్కువ సమయం పడుతుంది. దీన్ని గ్రహించవలసిందిగా ప్రార్థన. ఓం ఏతత్సర్వం శ్రీ లలితా పరమేశ్వరి చరణారవిందార్పణమస్తు. ఓం యదక్షరపథభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవి నారాయణే నమోస్తుతే. విసర్గబిందు మాత్రాణి పదపాదాక్షరాణి చ న్యూనాని చ అతిరిక్తాని క్షమస్వ పరమేశ్వరి. కాయేన వాచ మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యజ్జత్ సకలం పరస్మై నారాయణాయ ఇతి సమర్పయామి. శ్రీమన్నారాయణాయ సమర్పయామి. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. శ్రియః కాంతాయ కళ్యాణనిధయే నిధయేర్ధినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మల్లినాథాయ మంగళం. ఓం ఏతత్సర్వం శ్రీ ఉమామహేశ్వర శ్రీ లలిత పరమేశ్వరి చరణారవిందార్పణమస్తు.